హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య నొప్పులు ఇస్తుండగా తను స్పృహ కోల్పోతుంది. దాంతో అయితే నీలిమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే తను ఇలా అంటూ ఉంటుంది, గౌతమ్ ఇప్పుడు గనక తన స్పృహలోకి రాకపోతే తల్లి బిడ్డ ఇద్దరికి చాలా ప్రమాదం, నేను ఏమి చేయలేను గౌతమ్ అని అయితే డాక్టర్ నీలిమ అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, లేదు డాక్టర్, తను స్పృహలోకి వస్తుంది, నేను తనని స్పృహలోకి రప్పిస్తాను అని. అహల్య, లెగు అహల్య, నువ్వు ఇంతవరకు వచ్చి ఇప్పుడు నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతావు అహల్య? నువ్వు లేకపోతే నా బ్రతుక్కి అర్థం లేదు అహల్య. నువ్వు నీ బిడ్డ నాకు కావాలి అహల్య, నా కోసం లెగు అహల్య అని గౌతమ్ అయితే ఏడుస్తూ కన్నీళ్లతో అయితే అహల్యని లేపుతూ ఉంటాడు. దాంతో గౌతమ్ కారిస్తున్న కన్నీళ్లు అయితే అహల్య ముఖం మీద పడుతుంది. దాంతో అహల్యకి మెలకువ వస్తుంది. ఇక మెల్లగా అహల్య కళ్ళు తెరుస్తుంది. దాంతో గౌతమ్, డాక్టర్, అహల్యకి స్పృహ వచ్చింది డాక్టర్ అని అనడంతో ఇక అందరూ సంతోషిస్తారు. ఇక వెంటనే గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు, అహల్య నువ్వు అస్సలు భయపడకు, నేను నీ పక్కనే ఉంటాను, ఇక్కడే ఉంటాను, నువ్వు పుష్షే అహల్య, పుష్షే అని అయితే అంటూ ఉంటాడు. ఇక అహల్య చాలా గట్టిగా అయితే నొప్పులు ఇస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ కూడా, అహల్య బేబీ ఎంతో దూరంలో లేదు, వచ్చేస్తుంది, నువ్వు కాస్త పుష్షే అని అయితే డాక్టర్ కూడా అంటూ ఉంటుంది. ఇక అహల్య గట్టిగా అయితే నొప్పులు ఇస్తూ ఉండడంతో ఇక బేబీ ఏడుపు అయితే ఒక్కసారిగా వినిపిస్తుంది. ఇక డాక్టర్ నీలిమ అయితే బేబీని ఎత్తుకుని, గౌతమ్ మీ బిడ్డ అని అయితే అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ బిడ్డను చూసి గౌతమ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అహల్య కూడా బిడ్డ పుట్టిన తరువాత బానే ఉంటుంది. మరి అహల్య పుట్టిన బిడ్డ అమ్మాయా అబ్బాయా? ఎలా అయితే అహల్య సేఫ్ గానే బిడ్డని కనేసింది, మరి ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్న బుల్లబ్బాయి ఈ బిడ్డ గౌతమ్ బిడ్డ కాదు, ఇంద్ర బిడ్డ అనే నిజాన్ని చెప్పేస్తాడా? అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.